ఓం శ్రీ మాత్రే నమః. వృషభ రాశి వారి లైఫ్కి టర్నింగ్ పాయింట్ మే నెల 12, 13, 14 తేదీల్లో మీరు మట్టిని పట్టుకున్న బంగారమే. ఈ 4 మార్పులను తప్పకుండా చూస్తారు. 100% జరగబోయేది ఇదే. అసలు ఈ వృషభ రాశి వారి లైఫ్ ఏ విధంగా మారబోతుంది, వీరి జీవితంలో జరగబోయే పూర్తి పరిణామాలు మార్పులు ఏ విధంగా ఉంటాయి, ఈ రాశి వారి యొక్క విద్య, ఉద్యోగ, వ్యాపార, వైవాహిక జీవితాల్లో వృషభ రాశి వారికి ఏ విధమైన మార్పులు రాబోతూ ఉన్నాయి అన్ని విషయాల గురించి కూడా ఇప్పుడైతే మనం క్లియర్గా ఈ వీడియో ద్వారా తెలుసుకుందామండి. అంతకన్నా ముందే మీరు ఎవరైనా కొత్తగా కనుక మన ఛానల్ని చూస్తూ ఉన్నట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి. తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి. ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకైతే నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుందండి. మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు. ఇక వీడియోలోకి వెళ్ళిపోయి ఈ వృషభ రాశి వారి గురించి పూర్తి విషయాలు క్లియర్గా తెలుసుకుందాం. కృతిక నక్షత్రం 2, 3, 4 పాదాలు, రోహిణి 1, 2, 3, 4 పాదాలు, మృగశిర 1, 2 పాదాల్లో జన్మించిన వారు వృషభ రాశికి చెందుతారు. వృషభము ఈ రాశికి చిహ్నంగా శాస్త్రాల్లో చెప్పబడి ఉంది. వృషభం అనగా ఎద్దు. ఈ రాశి వారికి అధిపతి శుక్రుడు. వృషభ రాశి చక్రంలో రెండవది. ఈ రాశికి అధిపతి శుక్రుడు కనుక స్థిరంగా ఉండడం, ఆనందంగా ఉండడం, వాత్సల్యం కలిగి ఉండడం, దృఢత్వం కలిగి ఉండడం, అచంచల విశ్వాసం కలిగి ఉండడం ఈ రాశి వారికి మూల సూత్రములు. వృషభ రాశి వారి దయ, దానగుణము, క్షమాగుణము కలవారుగా ఉంటారు. ఎవరైనా కానీ వీరిని విశ్వసించి మంచి ఫలితాలు పొందగలుగుతారు. వీరి మీద విశ్వాసం ఉంచి మనం ఆధారపడవచ్చు. వృషభ రాశి వారు చాలా ఆనందకరమైన జీవితాన్ని జీవిస్తూ ఉంటారు. ఈ రాశి జీవితానికి ఇది ఒక పెద్ద టర్నింగ్ పాయింట్ లాంటిదని చెప్పాలి. ఈ రాశి వారికి మే నెల 12, 13, 14 తేదీలలో మీరు మట్టిని పట్టుకున్న బంగారం వలె మారబోతోంది. మీరు కలలు కూడా ఊహించని అద్భుతాలు చూస్తారు. శుభకాలం కనిపిస్తుంది. ప్రారంభించిన పనులను దిగ్విజయంగా పూర్తి చేస్తారు. బంధుమిత్రుల సహకారం ఉంటుంది. ఒక వార్త ఉత్సాహాన్ని కలిగిస్తుంది. ప్రయాణాలు ఫలిస్తాయి. శివ సందర్శనం మంచి ఫలితాలను ఇస్తుంది. అనేక శుభయోగాలు కలిసి వస్తున్నాయి. ప్రారంభించిన పనులన్నీ కూడా విజయవంతం అవుతాయి. భూగృహ సంబంధ విషయాల్లో పురోగతి ఉంటుంది. గౌరవం, గుర్తింపు పెరుగుతాయి. ఉద్యోగంలో శ్రమకు తగిన ప్రతిఫలం లభిస్తుంది. వ్యాపారంలో మంచి నిర్ణయాలు లాభాలను ఇస్తాయి. ఉత్సాహంగా ముందుకు సాగితే భవిష్యత్తు మరింతగా బలపడుతుంది. శ్రీ మహాలక్ష్మి ధ్యానం మీకు ఎంతగానో మేలు కలిగిస్తుంది అని చెప్పడంలో కూడా సందేహం అయితే లేదండి. ఈ మే నెల వీరి జీవితంలో కలగబోయే మార్పులు ఏ విధంగా ఉంటాయి, వీరికి ఎటువంటి అదృష్టం పట్టబోతోంది, ఈ వీడియో ద్వారా మనమైతే చూసేద్దామండి. ఈ వృషభ రాశి జాతకులకు మీ రాశికి యోగకారకుడైనటువంటి శని 11వ ఇంట్లో లాభస్థానంలో స్థిరంగా ఉండడం మీకు వెన్నెముక్కలాగా నిలుస్తుంది. అయితే ఈ నెల మీ రాశి చుట్టూ జరిగే గ్రహ సంచారాలు మొదటి అర్ధభాగంలో మీ దైనందిన జీవితాన్ని ఒక విధంగా, రెండవ అర్ధభాగంలో మరొక విధంగా ప్రభావితం చేస్తాయి. ప్రత్యేకంగా 7వ మరియు 12వ స్థానాలకు అధిపతి అయిన కుజుడు మే 11న 12వ స్థానంలోకి ప్రవేశించడం, ఆ తర్వాత మే 14న లగ్నాధిపతి అయిన శుక్రుడు సంపదల స్థానంలోకి రావడం మరియు మే 15న 4వ స్థానానికి అధిపతి అయిన సూర్యుడు మీ జన్మరాశిలోకి ప్రవేశించడం వంటి మీ యొక్క ఆలోచన విధానంలో మరియు ఆర్థికపరమైన లావాదేవీలలో కూడా స్పష్టమైన మార్పులను తీసుకువస్తాయి. అంతేకాదు ఈ రాశి వారికి 10వ ఇంటి అంటే కర్మస్థానంలో మరియు 9వ ఇంటి అంటే భాగ్యస్థానానికి అధిపతి అయిన శని 11వ ఇంట్లో లాభస్థానంలో ఉండడం ఉద్యోగులకు బలమైన కవచంలాగా పనిచేస్తుంది. ఈ నెల మొదటి భాగంలో 4వ అధిపతి అయిన సూర్యుడు 12వ ఇంట్లో ఉచ్చస్థితిలో ఉండడం చేత పని నిమిత్తం విదేశీ ప్రయాణాలు లేదా సుదూర ప్రాంతాలకు బదిలీ జరిగే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. మీ పని భారం ఎక్కువగా ఉన్నప్పటికీ మీరు దానిని సమర్థవంతంగా పూర్తి చేస్తారు. మే 15 తర్వాత సూర్యుడు మరియు బుధుడు మీ జన్మరాశి లగ్నంలోకి ప్రవేశించడం మీ యొక్క వృత్తిలో అత్యంత అనుకూలమైనటువంటి మార్పును తెస్తుంది. సూర్యుడు నాయకత్వానికి, బుధుడు మేధస్సుకు ప్రతీక. వారి యొక్క కలయిక వలన మీ యొక్క తెలివితేటలు ఉన్నత అధికారుల నుండి ప్రశంసలు లభిస్తాయి. మీరు తీసుకునే నిర్ణయాలు చాలా పదునుగా ఉంటాయి. అయితే లగ్నంలో సూర్యుడు ఉండడం చేత మీ పెత్తనం చేసే స్వభావం అనేది పెరుగుతుంది. మీరు మీ యొక్క సహోద్యోగులపైన ఆధిపత్యం చెలాయించకుండా సహకార వైఖరిని పాటిస్తే పదోన్నతులు లేదా ఇంక్రిమెంట్లు కూడా ఖచ్చితంగా లభిస్తాయి. వ్యాపారం, స్వయం ఉపాధి గురించి చూసుకున్నట్లయితే 7వ అధిపతి వ్యాపార సూచికైనటువంటి కుజుడు మే 11 వరకు 11వ ఇంట్లో శనితో కలిసి ఉన్నందున మీరు ఈ నెల ప్రారంభంలోనే కష్టపడి లాభాలను ఆర్జిస్తారు. అయితే మే 11న కుజుడు మేషరాశిలోకి 12వ ఇంట్లోకి వలన మీరు వ్యాపార పెట్టుబడుల విషయంలో అత్యంత జాగ్రత్తగా ఉండాలి. అనవసరమైన ప్రయోగాలు చేయవద్దు. ఎగుమతి, దిగుమతి మరియు బహుళజాతి కంపెనీల్లో వ్యాపారం చేసేవారికి కాలం లాభదాయకంగా కూడా ఉంటుంది. అయితే మే 14న మీ లగ్నాధిపతి అయిన శుక్రుడు 2వ ఇంట్లోకి ప్రవేశించడం వల్ల మీ యొక్క బ్రాండ్ ఇమేజ్ పెరుగుతుంది. మీ వాక్చాతుర్యంతో మీరు కొత్త క్లయింట్లను కూడా ఆకర్షిస్తారు. వ్యాపార భాగస్వామ్యులతో ఉన్నటువంటి చిన్న విభేదాలు పరిష్కరించబడతాయి. ఈ నెల సూర్యుడు 12వ ఇంట్లో ఉండడం చేత మరియు మే 11 నుండి కుజుడు కూడా దానితో చేరడం వల్ల ఖర్చులు
విపరీతంగా పెరుగుతాయి. మీరు ఇంటి మరమ్మతులు, వాహనాలు లేదా ప్రయాణాల కోసం కూడా భారీగా ఖర్చు చేస్తారు. మీ జేబులో డబ్బును ఉంచుకోవడం కష్టమవుతుంది. అయితే మీ రాశికి అధిపతి అయిన శుక్రుడు మే 14న ధనానికి సంబంధించిన 2వ ఇంటి మిథునంలోకి ప్రవేశించడం మీ యొక్క ఆర్థిక ఇబ్బందులకు అడ్డుకట్ట వేస్తుంది. 8వ మరియు 11వ లాభగృహాలకు అధిపతి అయినటువంటి గురుడు ఇప్పటికే ఇక్కడ ఉన్నాడు. ధనగృహంలో ఈ శుభగ్రహాల కలయిక శుక్ర గురు యోగం అద్భుతమైన సంపదను ప్రసాదిస్తుంది. ఊహించిన మార్గాల నుండి ఆదాయం కూడా వస్తుంది. నిలిచిపోయిన అప్పులు వసూలవుతాయి మరియు మీ పొదుపు కూడా పెరుగుతుంది. చూశారు కదండి. ఈ వృషభ రాశి వారి గురించి అయితే తెలుసుకున్నారు కదా. ఇక ఈ వృషభ రాశి జాతకుల యొక్క గుణగణాలు కూడా ఏ విధంగా ఉంటాయో క్లియర్గా చూసేద్దాం. సాధారణంగా ఈ రాశి వారు సహనం ఎప్పటికీ కోల్పోరు. అయితే ఈ రాశి వారి కోపం ఎంత త్వరగా వస్తుందో వచ్చిన కోపం తగ్గడం కూడా కష్టం. వీరు దృఢమైన నిర్ణయాలు తీసుకుంటారు. దాని కారణంగా మొండితనం పట్టుదలగా మారుతుంది. దీని వలన నష్టం చేకూరుతుంది. కాబట్టి మొండి పట్టుదలను మీరు విడవాలి. ఈ రాశి వారు ప్రేమకు లొంగిపోతారు. వీరు ప్రేమలో చిక్కుకున్నచో ఎదురు వ్యక్తి చేతిలో కీలుబొమ్మగా మారుతారు. ఎంతటి కార్యములైనా సులభంగా చేస్తారు. అయితే వీరు పొగడ్తలకు అసలు లొంగరు. ఈ వృషభ రాశి వారు తమకు అప్పచెప్పిన పని సవ్యంగా చేయడమే కాకుండా ఇతరుల చేత చాకచక్యంగా పని చేయించుకునే నేర్పరితనం కలవారుగా ఉంటారు. ఇక తన సంపాదన విషయంలో వీరు చాలా అదృష్టవంతులుగా చెప్పాలి. అయితే వీరికి విలాసాల కోసం డబ్బు వృధాగా ఖర్చు చేసే బుద్ధి ఉంటుంది. వీరి జాతకాన్ని పరిశీలిస్తే పెద్ద వ్యాపారంలో కానీ సర్క్యులేషన్లో కానీ నష్టపోయే అవకాశాలు ఉంటాయి. ఈ రాశి వారు సాంఘిక కార్యక్రమాల్లో బాగా రాణిస్తారు. ఫోటోగ్రఫీ, చిత్రలేఖనం, ప్రసిద్ధ వ్యక్తుల ఫోటోలు సేకరించడం, నాణ్యాలను సేకరించడం వీరికి చాలా ఆసక్తి ఉండను. వస్త్రంలో, సుగంధ ద్రవ్యములు, సంగీత పరికరాల వ్యాపారాల యందు వీరు బాగా రాణిస్తారు. ఈ రాశి వారికి చక్కటి శారీరక నిర్మాణము, మంచి ప్రాణశక్తి ఉంటుంది. మిగిలిన రాశుల కంటే కూడా చక్కటి ఆరోగ్యం గలవారుగా ఉంటారు. ఏదైనా సరే కార్యక్రమం నందు నిమగ్నం ఉన్నప్పుడు ఆహారం, నిద్ర యందు శ్రద్ధ చూపకపోవడం చేత వీరి ఆరోగ్యం కూడా క్రమంగా క్షీణించే అవకాశాలు ఉంటాయి. ఈ రాశి వారికి ఊపిరితిత్తులు, శ్వాస సంబంధిత వ్యాధులకు సంబంధించి వివిధ వ్యాధులు వచ్చే అవకాశాలు కూడా ఉన్నాయి. ఈ రాశి వారికి అదృష్టపు రంగు తెలుపు, అదృష్టపు సంఖ్య 6, అదృష్టవారం శుక్రవారము. ఈ రాశి వారికి మధ్య వయసు నుండి జీవితం చాలా అద్భుతంగా ఉంటుంది. అనగా వీరు కోరుకునే జీవితాన్ని చూస్తారు. అత్యున్నత స్థాయికి చేరుతారు. మంచి పదవులు పొందే అవకాశం ఉంటుంది. మంచి ధన సంపాదన, స్వగృహం నిర్మించుకోవడం కూడా జరుగుతుంది. వీరు చాలా వరకు కూడా ఇతరుల మాటలు లక్ష్య పెట్టారు. వయసులో వీరు శ్రమ పడిన కారణంగా చాలా ఇబ్బందులు వీరు ఎదుర్కొంటారు. అందరి మాటలు శ్రద్ధగా వింటారు కానీ తాము అనుకున్నది చేస్తారు. తాత ముత్తాతలు ప్రతిష్ట గలవారుగా ఉంటారు. వీరికి కుటుంబ ప్రతిష్ట ఉంటుంది. వీరికి వీలు నామాలు కూడా లభిస్తాయి. వృషభ రాశి వారు ఏ విషయంలోనైనా చాలా ఖచ్చితంగా వ్యవహరిస్తారు. వీరి యొక్క వ్యాపార విస్తరణలో బంధువుల నుండి, వీరి భార్య వైపు నుండి కూడా చాలా మంచి సపోర్ట్ అనేది లభిస్తుంది. ఈ రాశిలో జన్మించిన పురుషులు దృఢ సంకల్పంతో కార్యదీక్ష కలవారుగా ఉంటారు. వీరు ఏదైతే చేయాలని అనుకుంటారో ఆ విషయంలో వీరు ముందుంటారు. అనుకున్నది సాధించే వరకు నిద్రపోని మనస్తత్వం కలవారుగా ఉంటారు. వీరు అందరినీ ప్రేమించే మనస్తత్వాన్ని కలిగి ఎక్కువగా సంగీతాన్ని ఆస్వాదిస్తారు. వీరి మనస్తత్వం ఏ విధంగా ఉంటుంది అంటే వీరు ఏ స్థాయిలో ఇతరులను ప్రేమిస్తారో అదే స్థాయిలో వారు కూడా ప్రేమించాలని కోరుకుంటారు. అంతేకాదు ఎంతటి పరిస్థితుల్లోనైనా సరే వీరు ధైర్యంగా ఎదుర్కొంటారు. చూశారు కదండి. వృషభ రాశి వారి గురించి తెలుసుకున్నారు కదా. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి. తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి. ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకైతే నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుందండి. మీరైతే మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.